కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్కారం గురుగారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ అండి. గురుగారు, ఇప్పుడు మనం వినాయకుడిని పంచహస్తాయ నమః అనే మాట అంటూ ఉంటాము. అసలు దానికి అర్థం అంటే ఏంటండి? ఇప్పుడు మీ అందరికీ తెలిసింది అడుగుతాను. అది గణపతికున్న అష్టోత్తర శతనామాలు ఒకానొక నామం పంచహస్తాయ నమః. మీరు గణపతిని చూసే ఉంటారుగా ఇళ్లల్లో పూజల్లో. ఎన్ని చేతులు ఉంటాయి స్వామివారికి? ఇంకా అవతారాన్ని బట్టి ఏదైనా 4 చేతులు ఉంటాయి స్వామివారికి కదా. గణపతి 4 చేతులు ఉంటాయి. మరి పంచహస్తాయ నమః అంటే ఎన్ని చేతులు ఉన్నట్టు? 5. 5 ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒకరేమన్నారు, ఆ తొండాన్ని చేయగా చెప్తున్నాడు. అప్పుడు తొండం అనకూడదు, చెయ్యి అనాలి మీరంటే. తొండం ఎలా అంటారు దాన్ని? తొండం కాబట్టి తొండమే, హస్తం కాదు. అయితే మరి పంచహస్తాయ నమః అంటే ఏమిటి? గణపతి యొక్క నామాలు మనం చదువుతున్నప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది నాన్న. ఇప్పుడు యామిని కూర్చుంది. యామిని కంటెదురుగుండా ఒక టేబుల్ ఉంది. టేబుల్ పైన యాపిల్ ఉంది. యాపిల్ తినాలనిపించింది మీ మనసుకి. ఏం చేస్తారు? ఎలా తెచ్చుకుంటారు దగ్గరికి మీరు? అక్కడికి వెళ్ళి దేంతో తీసుకుంటారు? ఒక హస్తం అయిపోయింది. అంటే చూసిన దాన్ని చేతితో తెచ్చుకున్నారు. ఒక హస్తం లేదా? ఇప్పుడు మీ బాస్ వచ్చి యామిని టేబుల్ మీద బంచ్ ఆఫ్ పేపర్స్ ని తీసుకురా అన్నారు. ఏం చేస్తారు? ఇంకో చేతి మనం తీసుకొని వస్తాము. ఆయన చెప్పింది మీకు ఫస్ట్ వినపడాలి వద్దా? అవును. ముందు కంటితో చూసింది తెచ్చుకున్నా ఒక హస్తం. ఇప్పుడు విన్నారు, తెచ్చారు, 2 హస్తం అయిపోయింది. చూడు యామిని, ఆ లడ్డు తీయగా ఉందా? అంత తీయగా లేదు, రుచి చూసి చెప్పన్నారు. అప్పుడేం చేస్తావు? తిని రుచి చూసి ఎలా చేస్తాం మళ్ళా అంటే రుచి. అది 3వ హస్తం. అర్థమైందమ్మా? ఈ పువ్వు మంచి వాసన వస్తుంది యామిని, సుగంధం వాసన, కొద్దిగా చూడు అన్నావు అనుకో, ఏం చేస్తావు? మనం ఆ స్మెల్ అనేది అంటే చేత్తో పట్టుకుని ముక్కు దగ్గర పెట్టుకుంటావు. ఇది 4వ హస్తం. అర్థమైందా? చూడమ్మా, ఆ కుర్చీ కొంచెం సాఫ్ట్గా లేదు, గట్టిగా ఉంది, కొంచెం మంచి సాఫ్ట్గా ఉంది దెయ్యమ్మా, పెద్ద ఆయన వస్తున్నారు, ఏం చేస్తావు? ఒకసారి ఆ సోఫాని ముట్టుకు చూస్తా ఫస్ట్. అంటే స్పర్శ ద్వారా తెలిసింది. 5వ హస్తం. ఇప్పుడు మీకెన్ని హస్తాలు ఉన్నాయి? 5. వారికి 5, నాకు 5, గణపతికి ఎవరికైనా 5 ఉంటాయి. అంటే ఏం చెప్తున్నాడు? ఇంద్రియాలే హస్తాలుగా చూడాలి మనం. అంటే కంటితో చూసింది, చెవితో విన్నది, ముక్కు ద్వారా సువాసన తీసుకున్నది, చర్మద స్పర్శ ద్వారా, రుచి ద్వారా, వేటినైతే మనం ఆస్వాదించడానికి మన హస్తాన్ని ఉపయోగిస్తామో అది హస్తము. అంతేగాని 4 చేతులు ఎందుకుంటాయి? మాకు 2 ఎందుకున్నాడు? అందరికి ఒకటే. గణపతి పూజ చేయడం ముఖ్యం కాదు, గణపతి ఏం చెప్తున్నారు మనకి అది పట్టుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఇది ఎలా వాడాలి, ఇది ఎలా వాడాలి, ఇది 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 ఎలా వాడాలి తెలుస్తుందా లేదా? అది తెలియడమే ధర్మం. మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఈ ఇంద్రియాల ద్వారానే చనిపోతాం మనం. మినుగురు పురుగు తెలుసా మీకు? ఎక్కడైతే లైట్ ఉందో అక్కడికి వెళ్ళిపోతాయి. మనం ఏం చేస్తాం? ఆయిల్ రాసి పేపర్ పెట్టి వాటిని అట్రాక్ట్ చేస్తాం. పాపం ఆయిల్ చిక్కడు రెక్కలు ఊడిపోతే ఎగర్లు చచ్చిపోతాయి. అది వెలుగు. అంటే కంటి ద్వారా మన కన్ను ఎలాగో వెలుగు అలాగా. చెప్పుడు మాటలు వింటూ పోతున్నావు అనుకో నువ్వు, వీటి ద్వారా ఏమవుతుంది? అధోగతి పాలవుతాం. జంక్ ఏం చేస్తుంది? మంచి తాగుతూ తాగుతూ తలెత్తు చూస్తుంటుంది. ఎందుకు? అంటే ఏమైనా శబ్దం వచ్చిందో చూసుకుంటుంది పాపం. శబ్దానికి చచ్చిపోతాయి అవి. చిన్న అలికిడైతే పోలీసు అలికిడైతే అటాక్ చేసి చంపేస్తాయి కదా వాటిని. అందుకే భయంతో తాగుతూ ఎత్తుతుంటుంది పాపం, మాటిమాటికి ఎక్కడ శబ్దం వినిపిస్తున్నాను పాపం. అది శబ్దానికి చనిపోతాయి. అర్థమైందమ్మా? తర్వాత రుచి. పుష్పాల మీద మధువుని తీసుకుంటాయి కదా. కొన్ని పుష్పాలు ఆ పువ్వు మీద వాలి ఆ మకరందాన్ని తాగుతూ ఉంటాయి. ఇంతలో పువ్వు కాస్త ముడుచుకుపోతుంది. రాత్రి తెల్లారేసరికి మళ్ళీ విచ్చుకుని లోపు ఈ యొక్క జీవి చచ్చిపోతుంది. రుచికి కన్ను అయిపోయింది, శబ్దం అయిపోయింది, రుచి అయిపోయింది. ఇంకా మిగిలింది స్పర్శ.
హ్మ్. ఒక మగ ఏనుగుని బంధించాలంటే ఆడ ఏనుగుని పెడతారు. హుహు. ఆ స్పర్శ కోసం అది చచ్చిపోతుంది. అందుకే గోతులు తవ్వుతారు. ముందు హ్మ్. ఆడ ఏనుగు బొంపెట్టి ఆ మార్గంలో పరిగెట్టిస్తారు. అది గోతులో పడుతుంది. దాన్ని వాడు లొంగ తీసుకుంటాడు. ఇంకేముండిపోయింది మనకి? స్పర్శ స్పర్శ అయిపోయింది. అయిపోయింది కదా! సో, ఈ విధంగా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఇంద్రియానికి లోనే చనిపోతుంటే, హ్మ్. మనం దేనికి లోనే చచ్చిపోతున్నాం? 5 ఇంద్రియాలకు లోనే చచ్చిపోతున్నాం మనం. అవును. చూసిందల్లా కావాలి, విన్నదల్లా కావాలి, హ్మ్. చూసిందల్లా తినాలి, ముట్టుకుందల్లా కావాలి. కావాలంటే అంటే ఏమవుతాం? చనిపోవడమే లాస్ట్‌కనేది అందుకే మాట. ఇంద్రియాలు మనం అదుపులో పెట్టుకోవాలి. అన్ని ఇంద్రియాలు చక్కగా పెట్టుకోవాలి. అది ఒక ఇంద్రియానికి చస్తుంది. హ్మ్. మనిషి అన్ని ఇంద్రియాలకి లోనే చచ్చిపోతున్నాడు. హ్మ్. అందుకే పరమాత్మ కళ్ళిచ్చాడు మనకి. సృష్టిలో ఉన్న విషయాలు గ్రహించండి. హ్మ్. గ్రహించి ఎలా బ్రతకాలో మీరు తెలుసుకోండి. నిర్ణయించుకోండి అన్నాడు. దానికి గురు దత్తాత్రేయుడు 2 చక్కని ఉదాహరణలు ఇస్తారు బంగారు తల్లి. ఆయన చేప ఒక గురువు అంటాడు. హ్మ్. పట్టు పురుగు ఒక గురువు అంటాడు. ఎలుక ఒక గురువు అంటాడు ఆయన. హ్మ్. గురు దత్తాత్రేయుడు అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపం. స్వరూపం. ఆయనకి చేపను ఎలుక అవి గురువులు ఏంటమ్మా? ఎందుకండి ఆ విధంగా అన్నారు? ఆ, ఎందుకన్నారు అంటే చేప ఉందనుకో తల్లి, నీటిలో ఉంటుంది కదా సముద్రంలో. హ్మ్. దాని కడుపు నిండిపోయి ఉంటుంది. కానీ నాలాంటి దుర్మార్గుడు ఏం చేస్తాడు? ఒక ఎర వేస్తాడు. హ్మ్. దీని కడుపు నిండిపోయింది కదా! అవును. ఇంకా ఎరను తినాలా వద్దా అది? అవసరం లేదు. కానీ ఏం చేస్తున్నది? వెళ్లి తింటుంది. ఎరను పట్టుకుంటుంది. దాంతో పైకిలోకి చంపేస్తున్నాడు. హ్మ్. అంటే మీకెంత కావాలో అంత మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా కావాలి అని పరిగెడితే మరణం వస్తుందని చెప్పాడు. అవును. అర్థం ఉందా లేదా? అర్థమైందండి. చాలా అర్థమైంది. అది చేప. తర్వాత ఎలుక. సపోజ్ ఈ రూమ్‌లో ఉన్నాం. నా ఉంగరం పోయింది. చెప్పుడు మనం ఏంటి మొట్టమొదటి ప్రశ్న, ఇంట్లో ఏమైనా కన్నాలున్నాయా చూడరా అంటాడు. హ్మ్. అక్కడ కన్నం ఉందంటాడు. ఎలుకొచ్చి ఉంటుంది. బహుశా ఈ ఎలుక ఈ ఉంగరాన్ని తీసుకెళ్ళి ఆ కన్నంలో పెట్టుంటుందని భావన చేసి, పొగబెట్టి, ఎలుక బయట రాయిని చంపేస్తాను. హ్మ్. చంపి నెమ్మదిగా తీస్తాను ఉంగరం. నిజానికి ఉంగరానికి ఎలుకకి సంబంధం ఉందా? లేదు. కానీ లేకపోయినా నోటి ఖర్చు పట్టుకుపోయిందా లేదా? హ్మ్. అంటే నాకు వద్దు, నాకు అక్కర్లేదు అనే విషయాన్ని ఇంట్లో తెచ్చుకుంటే జరిగే ఇదేంటి ఫలితం? మరి. ఇదే జరుగుతుంది. అర్థమైందమ్మా? హ్మ్. సో, ఎలుక అయిపోయింది, చేప అయిపోయింది. ఇంకటి మిగిలింది మనకి పట్టుపురుగు. పట్టుపురుగు ఉందా లేదా? హ్మ్. చక్కగా పట్టుపురుగు తన శరీరం నుంచి ఒక రకమైన ఆహ్, జలాన్ని సృష్టించి దాని ద్వారా పట్టుని నేర్చుకుని పట్టులు హ్మ్. వస్తాయి, పట్టు వస్త్రాలే పట్టు. హ్మ్. చేసి ఆ పట్టులో మీకు ఉండిపోతుంది అది. హ్మ్. ఇంక బయటికి రాకుండా అల్లేసుకుంటుంది మొత్తం. అవును. అప్పుడు నాలాంటి దుర్మార్గుడు ఏం చేస్తాడు? దాన్ని వెళ్ళి తీసి. అవన్నీ లాగి వేడి నీళ్ళలో వేసి హ్మ్. దాన్ని చంపేసి పట్టును వాడేసుకుంటున్నానండి. ఆ! మనం డబ్బులు కూడబెడతాం కదా! కూడబెట్టి ఆ మాయలో పడిపోయి హ్మ్. ఆ డబ్బును చూసిన భార్య గాని, పిల్లలు గాని, మనవడు గాని, స్నేహితులు గాని, భార్య గాని వీడి నెత్తి మీద ఓ దెబ్బేసి డబ్బులు పట్టుకుపోతున్నారు లేదా? ఈ అయిపోయింది. కాలం జరుగుతుందా లేదా? ఇప్పుడు జరిగేది అదే సిట్యుయేషన్. మరి పట్టుకుని తెలుసుకోవాలి వద్దా మనం? అవును. మీకు ఎంతకాలం సంపాదించుకోండి. ఎక్కువ ఉంటే ఇవ్వండి, దానం చేయండి. హ్మ్. మీకే దాచుకుంటే ధనం వల్ల మీకే హాని జరిగింది కదా! హ్మ్. ఎప్పుడూ అంత యంగ్‌గా ఉంటాం కదా నాన్న. ఉండవండి. శరీరం ఏదో ఒక. ఒడిలిపోతుంది. అప్పుడు చంపేస్తారు. మరి పట్టుపురుగు చెప్పింది కదా మనకి. హ్మ్. ఎలుక చెప్పింది కదా! చేప చేప చెప్పింది. చెప్పింది. అలాగే తేనెటీగలు. హ్మ్. పాపం అంతా వెతికి అలాగా తేనె పెడతాయి. అవును. చివరికి నాలాంటి దుర్మార్గుడు ఏం చేస్తాడు? తీసుకొని అక్కడ పొగబెట్టి ఉపయోగిస్తారు. వాటన్ని తోసి ఆ తేనె అమ్ముకుంటాను. హ్మ్. ఏమిటి ఉపయోగపడింది నాకు? ఏమి లేదు. దానికి ఎంతకాలం సంపాదిస్తే చాలా హ్యాపీగా ఉండేది కదా పాపం పిచ్చిది. హ్మ్. మనం అలాగే బతుకున్నాం కదమ్మా! అవునండి. అదే మనకి ఎంత కావాలో మీకు తెలుసా? తెలీదా? తెల్ ఎందుకు తెలీదు? అంటే ఇంకా మనిషి యొక్క ఆలోచన ఇంకా ఇంకా కాదు కావాలని బంగారు తల్లి. ఓకే. ఉంటుంది ఇప్పుడు జనాలకి. యామిని దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి. హ్మ్. ఓకే. 10,00,00,000 ఉన్నాయనుకో నీ దగ్గర. నీకు, నీ భర్తకి, నీ ముగ్గురు పిల్లలకి సరిపోతుంది లేదా జీవితాంతం? సరిపోయింది. ఎంతవరకు? నీ జీవితాంతం ఉంటే చాలుగా. హ్మ్. నీ పిల్లలు ఏం చేస్తారో నీకు తెలీదు. మనం అవును. పోయిన తర్వాత. నీ వరకు 10,00,00,000 ఉంటే అద్భుతంగా చాలు. హ్మ్. ఎంత లగ్జరీస్ ఖర్చు పెట్టి. కానీ నువ్వు 11వ కోటి కోసం ప్రయత్నం చేస్తావా లేదా? అవసరమా అది? లేదు. ఇంకా పిల్లలకని ఇంకా పిల్లడు, ఫ్యూచర్ పిల్లాడు, 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 పిల్లాడు వాళ్ళందరూ ఎంతకాలం అది?
నువ్వు లేనప్పుడు వాడు నువ్వు ఇచ్చిన సంపద ఎలా ఉంచుతాడు తెలుసా? తెలీదు. దాని బదులు మంచి గుణాలు, నైతిక విలువలతో మీరు పెంచగలిగితే, అవే ఆస్తులు. మీరు డబ్బులు ఇవ్వకపోయినా వాడు సంపాదించుకుంటాడు కదా. అవును. వాడు మంచివాడిగా ఉంటాడా లేదా? అవునండి. ఇది కదా మనకు తెలియాలి. ఉమ్. రాముడు ఎక్కడన్నా దాచాడా? కృష్ణుడు దాచాడా? ఎవరు దాచారు? ఎవరు దాచరు. విలువలతో పెంచారు పిల్లల్ని. ఋషులు దాచారా? అన్ని లేదు. మంత్రాలు ఉన్నాయి. ఎక్కడన్నా బంగారు ఇల్లు కట్టారా? బంగారు బిస్కెట్ తయారు చేశారా వాళ్ళు? ఉమ్. వాళ్ళకి ఏది కావాలి అదే తెచ్చుకున్నారు. అడవుల్లో ఉండేవారు. ఉమ్. ఉండడానికి చిన్న పర్ణశాల, ఆకులు అలములు పళ్ళు ఫలాలు తిన్నారు, హ్యాపీగా బతికారు. అవును. మనిషి తప్ప డబ్బు కోసం కష్టపడుతున్నవాడు ప్రపంచంలో ఎవడ ఉన్నాడా? ఎవరున్నారు నాయన? ఒక చీమ కష్టపడదమ్మా, ఉమ్. ఒక పులి కష్టపడదు. డబ్బు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నెల రోజులు చేస్తారు జీతం కోసమే. ఉమ్. అవునండి. ఈ పులి కానీ సింహం కానీ చీమ చేస్తుంది. అవి బ్రతుకుతున్నా లేదా? ఉమ్. అవి బ్రతుకుతున్నా? అది నా ప్రశ్న అంతవరకే. బ్రతుకుతుంది. మీలాగా చూడిదారేసిందా, చెవులు దుద్దులు పెట్టి మాట్లాడట్లేదు. బ్రతుకుందా లేవా? బ్రతికేస్తుంది. మనలాగా చూడిదారేసి బుట్టలు పెడితేనే బ్రతికినట్ట బంగారు తల్లి? లేదండి. ఎలా ఉన్నా బ్రతికినట్టు ఆనందంగా. కానీ ఆనందంగా బతుకుతున్నామా? ఉమ్. ఎవరు బతుకుతున్నారు ఆనందంగా? బంగారు తల్లి చెప్పండి. అసమానతలు రావడం కారణం ప్రధానంగా కోరిక. కోరిక అనేది మోహము, వ్యామోహము. ఉమ్. ఎంత కావాలో అంతే. వ్యామోహం లోనైతే మీ జీవితం వృధా. మీకు అర్థమైంది? ఇది నాకు చెప్పాను అవును. మొట్టమొదటి అది. ఈ విధంగా మనం మీరు అడిగిన ప్రశ్నకు మనం సమాధానం ఈ విధంగా చూసుకోవాలి తల్లి. ఉమ్. అర్థమైందమ్మా? జై అర్థమైంది. శ్రీమన్నారాయణ. చాలా చక్కగా తెలుసు గురుగారు. ధన్యవాదాలు.